వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క్లియర్గా కనిపిస్తోంది. భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా 2 వారాలుగా కురుస్తూనే ఉన్నాయి. ఇంకా ముసురు వాతావరణం ఎక్కడా కూడా తగ్గలేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చెదురుమదురు వర్షాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని చోట్ల అయితే వర్షాలు భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి. మరికొన్ని చోట్ల అయితే అతి భారీ వర్షాలు కూడా కాస్త మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కర్ణాటక నుంచి వస్తున్న ప్రవాహం కావచ్చు, లేకపోతే పైన కురుస్తున్న ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండను తలపిస్తున్నాయి దాదాపుగా. దీంతో పాటు వర్షాలు అయితే మాత్రం ఇంకా ఎక్కడా పాస్ తీసుకోలేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇటు దక్షిణాదికి సంబంధించి వర్షాలు దంచుకొస్తూ ఉంటే ఉత్తరాదిని కూడా వణికించేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే 2-3 రోజులు కూడా వాతావరణం ఇలా ఉండబోతోంది. ఇటు ఉత్తర దక్షిణాదికి సంబంధించి ఉత్తర దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి సినారియో ఉండబోతోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే కనుక ఇటు బంగాళాఖాతానికి సంబంధించి ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు, ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. దాంతోపాటు ఇటు తెలంగాణతో పాటు ముఖ్యంగా ఇటు ఒడిస్సా, అలాగే ఛత్తీస్గఢ్, దాంతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, వీటికి సంబంధించి కూడా ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా బంగాళాఖాతానికి సంబంధించి ఒడిస్సా నుంచి మనకి చూస్తే డైరెక్షన్ ఒకసారి మీరు చూడొచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వరకు కూడా ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ తెలంగాణకు సంబంధించి అయితే మాత్రం ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే 2-3 రోజులు ఎటువంటి సినారియో ఉండబోతుంది, వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు దేశంలో ఎటువంటి సినారియో ఉంది, దేశంలో ఎటువంటి సినారియో ఉంది, ఎక్కడ ఎటువంటి వాతావరణం ఉంది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి విండి సహాయంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ మేరకు మబ్బు పట్టి ఉంది, ఎటువంటి సినారియో ఉంది, గాలులు ఎటువైపు వీస్తున్నాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇటు సౌత్ నుంచి నార్త్కి, అంటే దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి గాలులు వీస్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మీరు కనుక గమనిస్తే దాదాపుగా 70కి పైగా మబ్బు పట్టిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. నెల్లూరు నుంచి మొదలుపెట్టి ఇటు ప్రొద్దుటూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, అలాగే మహబూబ్ నగర్, హైదరాబాద్, వరంగల్, దాంతోపాటు ఇటు కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇక్కడ వరకు చూసుకుంటే కనుక దాదాపుగా మబ్బు పట్టిన వాతావరణం. మరి ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్, వరంగల్, అలాగే ఇక్కడ మునుగోరుకి సంబంధించి ఇక్కడ 90, 93, 98% కనిపిస్తుంది. బట్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటూ ఖమ్మం 94, కాకినాడ 96, హైదరాబాద్లో 90% ఇక్కడ మబ్బు పట్టిన వాతావరణం ఉంది. ఇదంతా కూడా మీరు గమనించవచ్చు. మహబూబ్ నగర్కి సంబంధించి 98% ఉందంటే కనుక ఇక్కడ ఇంకా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. కర్నూలులో కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. 97% ఇక్కడ మబ్బు పట్టిన వాతావరణం. ప్రొద్దుటూరులో కూడా మీరు చూడొచ్చు. గాలులకు సంబంధించి మీరు చూస్తే కనుక ఆ వేగాన్ని మీరు చూడొచ్చు. దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇమేజ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ మబ్బు పట్టిన వాతావరణంలో దాదాపు వర్షాలు కురుస్తున్నాయి. కంటిన్యూస్గా భారీ వర్షాలు లేకపోయినా చెదురుమదురు వర్షాలు, సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరి ముఖ్యంగా ఇటు బంగాళాఖాతంలో ఎటువంటి వాతావరణం ఉంది, అలాగే అరేబియా సముద్రానికి సంబంధించి అరేబియాలో ఎటువంటి సినారియో ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి కనుక గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు. Isolated extremely heavy rainfall very likely to continue over Ghat areas of Madhya Maharashtra during next 2 days అని చెప్తోంది. Konkan, Goa and Gujarat region on today 26th July అంటూ ఇన్ఫాక్ట్ నిన్న ఇచ్చిన రిపోర్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అది reduce gradually in subsequent days, very heavy rainfall likely to continue over central India during next 2 days అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి కనుక మీరు ఇక్కడ గమనిస్తే isolated extremely heavy rainfall very likely over Konkan, Goa, Gujarat region on 26th, అలాగే ఇన్ఫాక్ట్ నిన్నటికి సంబంధించి మధ్య మహారాష్ట్ర 26, 27 అని చెప్తున్నాయి. వెరీ హెవీ రెయిన్ఫాల్, వెరీ హెవీ రెయిన్ఫాల్ వెరీ లైక్లీ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ on 27th, Vidarbha on 27th, Konkan, Goa 27, 28th, Madhya Maharashtra 28th, Saurashtra, Kutch on 26, 28, 29, Gujarat region 27, 29 అంటూ. అవును, ఇటు మధ్య మహారాష్ట్ర అలాగే గుజరాత్తో పాటు ఇటు గోవా వరకు కూడా మనకు ఎటువంటి ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ కర్ణాటక మీద కూడా కాస్త ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు వాతావరణ శాఖ ఏం చెబుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా. భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు ఏం చెప్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దక్షిణాదికి సంబంధించి స్కాటర్డ్ టు ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అకంపైన్డ్ విత్ థండర్స్టార్మ్ అండ్ లైట్నింగ్ వెరీ లైక్లీ ఓవర్ కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, తెలంగాణకి సంబంధించి ఇక్కడ ప్రస్తావించింది. అంతపాటు కోస్టల్ ఆంధ్రాకి సంబంధించి యానం, రాయలసీమతో పాటు తమిళనాడుకు సంబంధించి కూడా ప్రస్తావించింది. అంటే రాబోయే 5 రోజులు కూడా ఇటు సాధారణ నుంచి అంటే మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా
భారీ నుంచి అతి భారీ వర్షాలు లేకపోవచ్చు కానీ మబ్బు పట్టే వాతావరణం, దాంతోపాటు ఒక మోస్తరు నుంచి సాధారణ వర్షపాతం వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఇండివిజువల్గా చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించింది వాతావరణ శాఖ. ఐసోలేటెడ్ హెవీ రెయిన్ఫాల్ వెరీ లైక్లీ ఓవర్ అరుణాచల్ ప్రదేశ్ అంటూనే దీంతో పాటు ఒడిశాకి సంబంధించి కూడా అంశాన్ని ప్రస్తావించింది. దాంతోపాటు సో ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుందనేది ఓసారి చూద్దాం. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది. ముఖ్యంగా ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఏ జిల్లాల మీద ఇంపాక్ట్ ఉండబోతోంది? ఎల్లో అలర్ట్ అంటే దాదాపుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ జిల్లాల మీద ప్రభావం ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమరంభీం, ఆసిఫాబాద్, అలాగే మహబూబాద్, మంచిర్యాల్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, భువనగిరి ఈ ప్రాంతాలకు సంబంధించి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేస్తుంది. ఆ ఇంపాక్ట్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. సో ఇంపాక్ట్ బట్టి మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో డీటెయిల్గా రాబోయే 5 రోజులకు సంబంధించి ఏం చెప్తుందో చూద్దాం. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా రాబోయే 5 రోజులకు సంబంధించి తెలంగాణకు వెదర్ రిపోర్ట్ని ఇచ్చింది. వెదర్ రిపోర్ట్ని కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. రానున్న 3 రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ సూచన విషయంలో కనుక గమనిస్తే మనక ఇక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతోంది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే మాట కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దాంతోపాటు రేపటి నుంచి ఇంకా దాదాపు 5 రోజులకు చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలను చెబుతూనే హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. అంటే మబ్బు పట్టే వాతావరణం ఉంటుంది. సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తెలంగాణలో దాదాపు ఇన్ఫాక్ట్ రాబోతున్న 5 రోజుల్లో కూడా అనేది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకసారి జిల్లాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. సో జిల్లాల వారీగా చూసే ప్రయత్నం చేస్తే కనుక ముందుగా ఆదిలాబాద్కి సంబంధించి లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ దాదాపుగా మనకి తెలంగాణకు సంబంధించి సాధారణ నుంచి మోస్తరు వర్షాలను చెబుతూనే జిల్లాల వారీగా వచ్చేటప్పటికి ఇక్కడ 27కు సంబంధించి అంటే ఈ రోజు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. సాధారణ నుంచి మోస్తరు వర్షాలు అనేది వాతావరణ శాఖ చెబుతుంది. ఒకసారి రిపోర్ట్ని డైరెక్ట్గా చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి రిపోర్ట్ని ఒకసారి క్లోజ్లో రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూస్తే కనుక ఆదిలాబాద్కి సంబంధించి లైట్ టు మోడరేట్ రెయిన్ఫాల్ అంటూనే WS అక్కడ మీకు కనిపిస్తున్న కలర్ బట్టి అర్థం చేసుకోవాలి. మనకి కాస్త డార్క్ స్కై బ్లూ కనుక మనకు కనిపిస్తే చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది అనేది. అలాగే లైట్ స్కై బ్లూ కనుక మనకు కనిపిస్తే కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి డార్క్ స్కై బ్లూలో మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆదిలాబాద్కి సంబంధించి చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. భద్రాద్రి కొత్తగూడెంలో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. హన్మకొండ, హైదరాబాద్కి సాధారణ వర్షపాతం అంటే సాధారణ నుంచి మోస్తరు వర్షాలే 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. ఇక జగిత్యాలకు సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. జనగాంకి కూడా దాదాపుగా 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలకు సంబంధించి లేకపోవచ్చు కానీ సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక దాంతోపాటు కామారెడ్డికి సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు, కరీంనగర్ కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు. ఇక కరీంనగర్ తర్వాత కొమరంభీం, ఆసిఫాబాద్కి సంబంధించి కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మంచిర్యాలలో కూడా అటువంటి వాతావరణమే. దాంతోపాటు ములుగుకి సంబంధించి కూడా అటువంటి వాతావరణం ఉందని చెప్పుకోవాలి. ఇక మిగిలిన ప్రాంతాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక నిర్మల్లో కూడా చాలా చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. నిజామాబాద్లో కూడా చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. పెద్దపల్లి అలాగే రాజన్న సిరిసిల్ల వాటితో పాటు వాటి వరకు పరిమితం అని చెప్పుకోవాలి. మిగతా వాటికి సంబంధించి అంటే రాజన్న సిరిసిల్ల వరకు మనం గమనిస్తే కనుక ఇక్కడ వరకు మీరు చూస్తే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి వరకు కూడా కొన్ని చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాలకు సంబంధించి 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది? తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణం ఉండబోతోంది? తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఎటువంటి సూచనలు ఇచ్చింది, ఎటువంటి హెచ్చరికలు ఇచ్చింది అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి
అవును, అమరావతి కేంద్రంగా భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వాతావరణ సూచనలు హెచ్చరికలు జారీ చేస్తూ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాబో 3 రోజులకు వాతావరణ సూచనలు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ఈ రోజు రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రేపు అలాగే ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రాయలసీమ విషయానికి వస్తే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే 5 రోజులు కూడా ఇటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అలాగే ఏలూరు, వెస్ట్ గోదావరి, పల్నాడుతో పాటు దాదాపుగా అన్ని జిల్లాలకు, దాదాపు కాదు మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి చిత్తూరు వరకు కూడా ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి పరిస్థితి దాదాపు మనకి 5 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒక్కసారి ఓవరాల్గా స్కైమేట్కి సంబంధించి, ఎందుకంటే స్కైమేట్ని కూడా కాస్త ఆథెంటిక్గా భావిస్తూ ఉంటాం కాబట్టి స్కైమేట్ ఏం చెబుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే మ్యాప్లో కనుక మీరు చూడొచ్చు. రాబోయే 5 రోజులకి 27వ తారీఖుకి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇక్కడ మనకి తెలంగాణకు సంబంధించి ఆ ఇంపాక్ట్ ఉంది. కాస్త ఆరెంజ్ అలర్ట్ మనకు కనిపిస్తోంది. దాంతోపాటు ఎల్లో అలర్ట్ కూడా మనకు కనిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ మీద ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టు ఆ ఇంపాక్ట్ కూడా మీరు చూడొచ్చు. ఇటు ఆదిలాబాద్ కావచ్చు, కాస్త ఆ ప్రభావం మనకి కనిపిస్తోంది. ఇక దాంతోపాటు నెక్స్ట్ 5 డేస్కి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో 27 తారీఖుని చూసాం. 28కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక 28కి సాధారణంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది. అంటే రేపటికి సంబంధించి కాస్త ఉత్తర తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మాత్రం ఉండే అవకాశం ఉంది తప్ప ఆ తర్వాత చూసుకుంటే కనుక దాదాపు ఇంక లేదని చెప్పుకోవాలి. అంటే నార్మల్ సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. ఇక అక్కడి నుంచి 29కి సంబంధించి కూడా పూర్తిగా సాధారణ నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని భావించవచ్చు 2 తెలుగు రాష్ట్రాలకి. ఇక 30వ తారీఖు సంగతి చూస్తే కనుక అటువంటి వాతావరణం కనిపిస్తోంది. 31కి సంబంధించి కూడా దాదాపుగా మనకి అటువంటి వాతావరణం ఉన్నప్పటికీ ఉత్తర తెలంగాణ మీద కాస్త ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. కాస్త ఎల్లో అలర్ట్ మనకు కనిపిస్తోంది ఇక్కడ. దాంతోపాటు 1వ తారీఖు, ఇక్కడ 1వ తారీఖును కూడా మీకు ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాస్త ఇంపాక్ట్ ఉన్నా కూడా బహుశా అంత ఉండకపోవచ్చు అనే ఒక అంచనా కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఇక 2వ తారీఖుకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా మనకి ఎల్లో అలర్ట్ ప్రభావం అనేది మనకు కనిపిస్తోంది. అంటే రాబోయే వారం రోజులకు సంబంధించి చూసుకునే ప్రయత్నం చేస్తే కనుక దాదాపుగా మనకి భారీ వర్షాలు లేకపోవచ్చు, కానీ మబ్బు పట్టిన వాతావరణం, సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భావించవచ్చు. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు ఇటు షియర్ జోన్ కూడా ఉంది అనే మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలకు సంబంధించి అలర్ట్ అనేది ఆ క్షణాన్ని అందుతున్నలో ఎటువంటి అతిశక్తి లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగానే కనిపిస్తోంది, కానీ ఇటు సడన్గా ఎల్లో అలర్ట్ అనేది దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మాత్రం సాధారణ నుంచి మోస్తరు వర్షాలు ఉన్నప్పటికీ కూడా భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ క్లియర్గా కనిపిస్తోంది. భారీ వర్షాలు